దేశమంతా ఎదురుచూస్తున్న ఘడియలు సమీపించాయి. పూరి క్షేత్రంలోని రత్న భాండాగార్లో రహస్య గది తలుపులు కొన్ని గంటల్లోనే తెరుచుకోనున్నాయి. ఉదయం 9:51 నుంచి 12:15 వరకు మంచి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ గదిలో ఎంత సంపద ఉందో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవి కాకుండా క్షేత్రంలోనే మరో సొరంగం ఉందని, అందులో ఎక్కువ నిధులు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భండాగారం రహస్య గది తలుపులు తెరుచుకోనున్నాయి. ఉదయం 9:51 నుంచి 12:15 వరకు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14న భాండాగారంలోని మొదటి 2 గదుల్లో ఉన్న సంపదను బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రహస్య గదిని తెరిచి అందులోని ఆభరణాలను మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు. ఆ తరువాత భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు. పనులన్నీ పూర్తయ్యాక సంపదనంతా రహస్య గదికి తెచ్చి లెక్కిస్తారు. ఇక్కడే మరో రహస్య గది ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగితే ఆ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని వెలికితీయడానికి ప్రయత్నించి విఫలమైనట్టు చెబుతున్నారు. పూరీరాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, పసిడి విగ్రహాలను దాచినట్టు చెబుతున్నారు. రత్న భాండాగారాన్ని తెరిచి సంపద లెక్కింపుకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. విదేశీ దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై అటాక్స్ జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్టు చెబుతున్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో బ్రిటిషర్లు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు. ఆ తరువాత అతని ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని ఎవ్వరూ కనుక్కోలేకపోయారని అంటున్నారు చరిత్రకారులు.